హోరాహోరీగా జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎన్నికలు జరిగినటువంటి ఘటనలు నేనైతే చూడలేదు సార్. బట్ 45 ఏళ్లకు పైబడినటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి మీరు అసలు ఎలా అనిపించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినటువంటి తీరు, రేపు ఆ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇది నాకేం కొత్త అనిపించలేదు ఎన్నికలు. నేను 1970 నుంచి 70 మొదట్లో నుంచి చూస్తున్నాను ఎన్నికలు. నేను ఈసారి ఏమైంది అంటే ఒక బలమైన శక్తిని ఎదుర్కోవడానికి కొందరు బలహీనులు కలిసి వచ్చి చేసిన క్యాకఫోనీ అంటారు, అంటే శబ్దం. ఆ శబ్దం కారణంగా చాలామందికి ఇదేదో చాలా హోరాహోరీగా జరిగింది యుద్ధం, ఎన్నికల్లో హోరాహోరీగా జరిగింది, వీళ్ళు వాళ్ళు సమానంగా తలపడ్డారు, ఇట్లాంటివి ఎవరైనా అనుకుంటున్నారేమో, కానీ అది కరెక్ట్ కాదు. అది నిజానికి అసలు మ్యాచే లేదు. ఎట్లా లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలామంది సర్వేలు చేసిన వాళ్ళు, ప్రీపోల్ సర్వేస్ కానీ ఎన్నికల సమయంలో చాలా విడతలు పోయి జనంతో మాట్లాడి జనం మూడేమిటి, ఎవరు గెలవబోతున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు కదా, కొన్ని సంస్థలు ఉంటాయి సార్. వాళ్ళు పాత పద్ధతిలోనే గతంలో ఎప్పుడు చేసే విధంగానే చేసి చాలా టఫ్ ఉన్నది, హోరాహోరీ యుద్ధం నడిచింది, ఎవరు గెలుస్తారో చెప్పలేము అని కొంతమంది. లేదు, జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయినాడు కాబట్టి అవతల బలమైన శక్తిగా మారింది కూటమి కాబట్టి వాళ్ళు గెలుస్తారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ వరకు, మిగతా దేశం గురించి నేను మాట్లాడను, లేదా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడను, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు రాజకీయాల్లో ఒక పెను మార్పు అనేది వచ్చింది. ఆ కారణంగా ఇవాళ సర్వేలు చేస్తున్న వాళ్ళు ఎవరికి అర్థం కావడం లేదు. కాక పాత పద్ధతిలోనే ఊహించేసుకొని ఫలితాలు చెప్పేస్తున్నారు. కానీ అట్లా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి 5 ఏళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. అక్కడ రాజకీయాలు నడిపిన తీరు, అంటే అధికారంలోకి వచ్చిన పక్షం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన పద్ధతి గత 75 ఏళ్ల కాలంలో ఎప్పుడు లేని విధంగా నడిచింది. గతంలో ఎప్పుడు ఇట్లా నడవలేదు. ఎక్కడ ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో, కేంద్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఇట్లా నడవలేదు. ఆ కారణం చేత ఈ సర్వేలు చేసేవాళ్ళు, బయట మాట్లాడుతున్న వాళ్ళు, విశ్లేషకులు లేదా రాజకీయ పరిశీలకులు, వీళ్ళంతా కూడా ఏదో హోరాహోరీ యుద్ధం జరిగింది, లేకపోతే ఇటు మొత్తం అందరు ఒక్క దగ్గర ఉన్నారు కాబట్టి అవతల జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది, ఆయన బలంగా లేడు అని చెప్పుకుంటున్నారు. కానీ జరిగింది అది కాదు. వీళ్ళెవరూ పట్టలేని నాడి అది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైన రాజకీయం నడిచింది, ఎన్నికలు కూడా భిన్నంగా జరిగినాయి. మీరు గమనించినట్టయితే మీ పరిచయంలోనే చెప్పినారు, నేను మీకు మంచి చేసిన అనుకుంటే నాకు ఓటేయండి, నేను చేసిన పనుల వల్ల మీకు మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి అని గత 75 ఏళ్ల కాలంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ పార్టీ చెప్పుకోలేదు. ఎన్నికలప్పుడు జనంలోకి పోయి నేను చేసిన దానివల్ల మీకు మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి అని ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు చెప్పుకోలేదు ఇప్పటివరకు. మొట్టమొదటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన 2011లో పార్టీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మాలాంటి వాళ్ళు ఎవరైతే ఆయన దగ్గర నుంచి చూస్తున్నాం, ఆయన రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్నాం, మేము చెప్తున్నాం అప్పటి నుంచి, ఈయన ఇప్పటి వరకు సాగిన మూస రాజకీయాలు చేయబోవడం లేదు, ఈయన ఒక భిన్నమైన రాజకీయాలు చేయబోతున్నాడు అని చెప్పినాం. ఆ భిన్నమైన రాజకీయాలు చేసినాడు కాబట్టే ఇవాళ ఆయన ఇక్కడ దాకా వచ్చినాడు. ఇవాళ ఇప్పటికీ ఇంకా కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అంటున్నాడు ఆయన. నిజానికి ఏ రాజకీయ పక్షం కూడా
ఆ రాష్ట్రంలో ఉన్న ఆ దేశంలో ఉన్న మొత్తం సీట్లు నేనే గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేయడం అనేది చాలా అరుదు, ఎక్కడ కనిపించదు మనకు. ఆశ ఉండొచ్చు, కానీ బలంగా ఎందుకు సాధ్యం కాదు అనే ఒక సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో ముందుకు పోయే నాయకుడిని ఇప్పటివరకు నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డిలో ఆ ప్రత్యేకత ఉంది. కాబట్టి మీరు దాన్ని హోరాహోరీ అంటే అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను.